8264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నంది సర్కిల్ అంబేద్కర్ భవనం నందు దళిత ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. రెండు కవర్ చేయి. ఒక దుర్గంధం. ఎందుకంటే దళిత ఆశాజ్యోతి, దళితుల ఆపద్బాంధవుడు, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు హిందూపురంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో ఈరోజు దళితులు కానీ దళిత సంబంధించిన జాతులకు ఒక దేవుడు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన చేసిన స్కీముల నుంచి అత్యధిక మంత్రివర్గంలో కొనసాగించినటువంటి వ్యక్తి. ఆ రోజు మన ఇండియాలోనే హిందీ లేకపోతే భీము వంగడాలు తెచ్చి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యాచరణలు తీసుకొని వచ్చి ఈరోజు ఒక మహాత్మా గారు అనే పేరుతో ఈరోజు ఆయన కొనియాడుతున్నారు. ఎందుకంటే దళిత జాతికి సంబంధించిన వ్యక్తి ఒక ఉప ప్రధానిగా ఉండి 11 శాఖల మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు ఈ ప్రజల్లో కానీ ఎన్నో రకాల చట్టాల్లో కానీ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు వెలుగులో వస్తున్నాయి. కాబట్టి ఆయన మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.